మన రౌడీ స్టారు విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన వీళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తున్నదని ప్రేమ వ్యవహారం ఉన్నదని అందరికీ ఇప్పటివరకు వార్తలు వినబడుతూనే ఉన్నాయి. మరోపక్క వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని తొందరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నారని ఇక అట్లనే పెళ్లి పీటలు గిట్లా ఎక్కబోతున్నారని పలు పుకార్లు అయితే ఫుల్గా చక్కర్లు కొడుతున్నాయి. మళ్ళా వీళ్ళిద్దరూ ఇక ప్రేమలో ఉన్నారని మాత్రం యాడ ధృవీకరించలేదు. గట్లా అని చెప్పి ఈ వార్తలకు గిట్లా ఎక్కడా సోటు ఇవ్వకుండా ఖండించలేదాయే. గట్లా చూసుకుంటే వీళ్ళిద్దరు కలిసి తిరుగుడు కానీ ఎక్కడికి పోయినా కానీ ఒకటే సోటున ఇద్దరు కలిసి ఫోటోలు దిగుడు సోషల్ మీడియా ఖాతాల ఇడివిడిగా పోస్టులు పెట్టడం చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో వ్యవహారం నడుస్తున్నదని అందరూ భావించారు. అయితే ఇటీవల పుష్ప 2 ప్రమోషన్ల కార్యక్రమంలో చెన్నైలో జరిగిన కార్యక్రమంలో రష్మిక ఆమె ప్రేమ గురించి ప్రియుడు గురించి చెప్పకనే చెప్పిందాయే. అయితే దీంట్లో యాంకర్లు ఒక అడిగిన ప్రశ్నకు రష్మిక ఈ విధంగా బదులిచ్చిందంట. ఇక ఇప్పుడు మీరు అవతల వ్యక్తికి ప్రపోజ్ చేసేటందుకు సిద్ధంగా ఉన్నారా, ఈ పరిశ్రమ వ్యక్త బయట వ్యక్త అని అడిగిర్రంట. ఇక దీనికి ఇక ఆ విషయం మీ అందరికీ తెలుసు, ఇక నీకు గిట్ట తెలిసే కదా, కావాలనే అడుగుతున్నారని తెలివిగా సమాధానం ఇచ్చిందంట. ఇక దీంతో రష్మిక మందన ఆ వ్యక్తి ఎవరు అనేది చెప్పలేదు కానీ ఈమె ప్రేమలో ఉన్నట్టు నిర్ధారించినట్లుగా అందరూ అనుకున్నారు. ఇక మన విజయ్ దేవరకొండ కూడా ఈ మధ్యనే సాయిబా అనే సంగీత ఆల్బంలా నటించిండు. దాని ప్రమోషన్ల భాగంగానే ఆయన ఈ ప్రేమ వ్యవహారం గురించి స్పందించిండట. ఇక నేను ఒంటరిగా లేను, మరొక వ్యక్తితో ఉన్నా అంటే ప్రేమలో ఉన్నా అని సూచన ఇచ్చిండంట. అంతేకాదు ఇక నా సహనటితోని నేను డేటింగ్ చేస్తున్నట్లుగా ఒక సూచన వదిలిండంట. ఇక దీన్ని బట్టి చూస్తుంటే అయిపోయి రష్మిక మందన విజయ్ దేవరకొండ ఇద్దరు ప్రేమలో ఉన్నారని మళ్ళీ తొందరలోనే ఈ ప్రేమ గురించి నిశ్చితార్థం గురించి అధికారికంగా ప్రకటించి పెళ్లి వార్తను చెప్తారు అని చెప్పి సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కమెంట్లు పెడుతున్నారంట. అయితే ఇదంతా మంచిగానే ఉన్నది కానీ మరోపక్క విజయ్ దేవరకొండ పెళ్లి విషయం ఇప్పుడు అప్పుడే జరగదు అని అలా నాయన చెప్పినట్లుగా వార్తలు వినబడుతున్నాయంట. అయితే విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ విజయ్ దేవరకొండను ఈ ప్రశ్న అడిగితే ఇప్పుడు అప్పుడే విజయ్కు పెళ్లి చేసే ఆలోచనలు లేదు, ఇక ప్రస్తుతం విజయ్ సైన్మాలా తీరిక లేకుండా పనిచేస్తున్నాడు, ప్రస్తుతం గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో ఓ సైన్మా చేస్తున్నాడు, షూటింగ్ జరుగుతున్నది, మరోపక్క సంక్రాంతి అయిపోయిన వెంటనే మైత్రి సంస్థలకి వెళ్ళి ఇంకో సైన్మా ఉన్నది, ఇక ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ల ఇట్లా ఓ సైన్మా మొదలు కాబోతున్నది అనుకుంటా గిట్లా చెప్పిండంట. ఇక దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు అప్పుడే ఎంటనే ఈయన నిశ్చితార్థం కానీ పెళ్లి కానీ జరిగే అవకాశం లేదని తెలుస్తూనే ఉన్నది. మరో 6-7 నెలల తర్వాత ఇక ఇది ఆలోచిస్తాము అని నివేదనలు పేర్కొన్నాయంట. ఇక దీన్ని బట్టి చూస్తుంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ సైన్మాలల్లా బిజీ ఉన్నాడు. ఇక అంతేకాదు రష్మిక మందన ఇట్లా ఖాళీ ఉన్నదా ఏంది, గర్ల్ ఫ్రెండ్ అని, చావా అని, సికిందర్ అని, రెయిన్బో అని వరుస పెట్టి సైన్మాలు చేస్తూనే ఉన్నదా. ఒక సందేహం ఏందనంటే ఇక వీళ్ళిద్దరూ ఈ ప్రేమలో ఉన్నారని తెలిసిందే కానీ ఇక ఇదంతా పక్కకు పెడితే పరిశ్రమ ప్రకారంగా విజయ్ దేవరకొండ రాబోయే సైన్మాతోనైనా కానీ ఇటు కొట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడు గంట ఉంటుంది, అది కూడా నొక్కురి, మళ్ళీ వస్తా.